అనంతపురంలో చారిత్రక ప్రదేశాలకు కొదువ లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాగా ఎన్నో చారిత్రక ప్రదేశాలు మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. గుత్తి కోట, పెనుగొండ కోట, మడక్సిర ప్రాంతం, రాయదుర్గం కోట ఇలాంటివి ఎన్నో కట్టడాలు ఉన్నాయి. కానీ అనంతపురం నగరంలో ఉన్న పీస్ మెమోరియల్ హాల్ ఏదైతే ఉందో దాదాపు మొదటి ప్రపంచ యుద్ధానికి గుర్తుగా దీన్ని నిర్మించిన ప్రతిదీ 1914 to 1918 వరకు సాగిన మొదటి ప్రపంచ యుద్ధానికి శాంతికి చిహ్నంగా దీన్ని ఇక్కడ నిర్మించారు. చూస్తూ ఉన్నాం. ఏదైతే అప్పటి శిలాఫలకాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ద హానబుల్ ఖాన్ బహదూర్ మొహమ్మద్ హబీబుల్లా సబీబ్ అనే ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ దీన్ని 7th November 1921లో దీన్ని లేఅవుట్ చేసి ఓపెన్ చేశారు. కూడా ఓపెన్ బై 7th November 1921 1921 దీన్ని నిర్మించారు. 2021కి దీన్ని పూర్తి స్థాయిలో 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న మొట్టమొదటి కట్టడంగా అనంతపురం జిల్లాలో దీన్ని చెప్పొచ్చు మనం. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధానికి గుర్తుగా శాంతికి చిహ్నంగా కూడా దీన్ని నిర్మించి ఇది పూర్తిగా మ్యూజియం పరిరక్షణలో కూడా ఉండే విధంగా కూడా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. గతంలో దీన్ని పూర్తిగా గాలికి వదిలేసే పక్షంలో 2014 నుంచి 2018 టీడీపీ ప్రభుత్వం పురాతన కట్టడ రక్షణలో భాగంగా కూడా ఈ కట్టడం ఏదైతే ఉందో 100 ఏళ్ల గుర్తునాటి కట్టడం కావడంతో దీన్ని పూర్తిగా కూడా ఆధునీకరించి ఫ్యాన్లు కానీ ఇతర మన సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే చిహ్నాలను అయితే బొమ్మలు పూర్తి స్థాయిలో కూడా బొమ్మలన్నీ కూడా ఏర్పాటు చేసి ఉంచి, అంటే మనం అప్పట్లో పనులు ఏ విధంగా చేసుకునేవారు, ఎటువంటి వర్గాలు ఉండేటివి, ఎలా ఉండేది మన రాష్ట్రం కానీ మన దేశం కానీ మన విజయనగర సామ్రాజ్యం, ముఖ్యంగా అనంతపురం జిల్లా విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రజలు ఎలా ఉండేవారు, దానికి సంబంధించిన అన్నీ కూడా ఒక బొమ్మల రూపంలో వచ్చిన ప్రజలందరికీ కూడా వివరించేందుకు కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. చూస్తూ ఉన్నాం. తప్పెట కళాకారులు, తప్పెట వాయిద్య కళాకారులు మరియు పులివేషధారకులు, ఈ పనులు వాయిద్య కళాకారులంతా కూడా ఈ బొమ్మల రూపంలో మన సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే విధంగా కూడా మన జీవన పద్ధతులు కూడా తెలిపే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఉంచి వచ్చిన ఎవరైతే ప్రజలు చూసేందుకు వస్తుంటారో వాళ్ళందరూ కూడా వివరించే విధంగా చెప్పే అవసరం లేకుండా కూడా బొమ్మలను చూస్తేనే వివరించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉంచారు. చూస్తూ ఉన్నాం. గురవయ్యలు, అనంతపురం జిల్లా ప్రసిద్ధిగాంచిన గురవయ్యలు, అటు చిడతలు వాయించే వాళ్ళు, ప్రతి ఒక్క రంగానికి సంబంధించిన అందరినీ కూడా ఈ బొమ్మల్లో చూపిస్తూ దీన్ని పూర్తి స్థాయిగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అయితే మ్యూజియంని పరిరక్షణలో భాగంగా కూడా గత ప్రభుత్వం అంతా కూడా ఏర్పాటు చేసింది. కానీ ఈ 2019 నుంచి 24 మధ్యలో 5 ఏళ్ళు దీనికి గాలికి వదిలేశారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. నిర్వహణ సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఫ్యాన్లు, లైట్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ సరిగ్గా పనిచేయడం లేదంటూ. ఎందుకంటే ఇది ఒక చారిత్రక కట్టడం, 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఏకైక కట్టడం ఉమ్మడి అనంతపురం జిల్లాలో. బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్న ఏకైక కట్టడం, దాన్ని పెద్ద స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉంటుంది. దానికి అనుగుణంగా కూడా 2014 నుంచి 2018 వరకు ప్రభుత్వం అభివృద్ధి చేసింది. కానీ 19 నుంచి 24 సరిగ్గా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే మనం అప్పట్లో ఉపయోగించిన పరికరాలన్నీ కూడా నీటి తొట్టె, రాతి నీటి తొట్టెతో సహా అని ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ప్రదర్శన కూడా ఉంచిన చూస్తూ ఉన్నాం. దాంతోపాటు అయితే ధాన్యం నూర్పిడి గుండు చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున మనము ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. ధాన్యం నూర్పిడి గుండు మనకు ఎవరైనా ప్రసాద్ మనకు స్పష్టంగా చూపిస్తున్నాడు. ఈ ధాన్యం నూర్పిడి గుండుతో ధాన్యాన్ని ఏదో వడ్లు, గోధుమలు అన్నీ కూడా దీంతోనే చేసేవాళ్ళు అంటూ కూడా చూపించి ఉన్నారు. రోకలి చూస్తున్నాం. ఇక్కడంతా కూడా రోకలి కూడా ఇక్కడే వాళ్ళు ప్రదర్శన కూడా ఉంచారు. వీటితో ఎలాగా ప్రజలకు ఉపయోగపడే తినుబండాలు కానీ లేదా ఇతరులు కూడా చేసుకోవడము, లేదా అప్పట్లో ఉపయోగించేందుకు కసరత్తులు చేసుకునేందుకు గుండు, పురాతన కసరత్తు గుండు చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ప్రదర్శనకు ఉంచి ఈ మ్యూజియంలోకి వచ్చిన వాళ్ళకు చెప్పే గైడ్ కూడా అవసరం లేకుండా వారే తెలుసుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. దాదాపు చూస్తూ ఉన్నాం. మన అనంతపురం జిల్లాలో కూడా ప్రముఖమైనవన్నీ కూడా ఇక్కడే ఏర్పాటు చేసి ఉంచి రాతి తోరణాలు అప్పట్లో ఎలా ఉండేటివి అన్నది కూడా తెలిసే విధంగా కూడా అన్ని ఏర్పాటు చేసి ఉంచి దీన్ని పరీక్షించిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మరింత పరిరక్షించి అనంతపురం జిల్లా చరిత్రను నలుమూలలా వ్యాపించి చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటే కూడా కొంత అభిమానులు, పురాతన శాస్త్రవేత్త అభిమానులు కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని కోరుతున్న పరిస్థితి నెలకొంది. మ్యూజియంను మరింత అభివృద్ధి పరిస్థితి చూసేందుకు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి అప్పట్లో బీరవాళ్ళు ఎలా ఉండేటివి చూస్తున్నాం మనం. అప్పట్లో బీరవాళ్ళు పెద్ద ఎత్తున పురాతన బీరవాళ్ళు ఎలా ఉండేటివి, దానికి సంబంధించిన భద్రత ఏ విధంగా ఉండేది అంతా కూడా పెద్ద ఎత్తునంతా కూడా ఇక్కడ చూపించి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని మరింత అభివృద్ధి చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలంతా కూడా దీన్ని చూసేందుకు వచ్చి వారి చరిత్రను, సంస్కృతిని, సంప్రదాయాలను తెలుసుకునేందుకు కూడా దోహదపడుతుంట అని విశాఖ చెప్తున్న పరిస్థితి నెలకొంది. అనంతపురంలోని పీస్ మెమోరియల్ హాల్ గురించి మనతో మాట్లాడేందుకు SSBN కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ రమేష్ నారాయణ గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా చెప్పండి, అయితే పీస్ మెమోరియల్ హాల్ అప్పట్లో ఎప్పుడు నిర్మించారు, దేనికోసం నిర్మించారు సార్ ఇదంతా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ జిల్లాల్లో
ఒక అద్భుతమైనటువంటి జిల్లాగాను, కరువు ప్రాంతానికి ప్రసిద్ధి చెందిన ఎన్నో గొప్ప చారిత్రక సాంస్కృతిక కట్టడాలకు నిలయంగాను ఉండేటువంటి జిల్లా కేంద్ర పట్టణం అనంతపురం అని ప్రతి ఒక్కరూ మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. స్వాతంత్రోద్యమ కాలంలోనూ అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పరిపాలించేటువంటి 1800 సంవత్సరం మొదలుకొని ఈనాడు 2024 అంటే దాదాపు 424 సంవత్సరాల చరిత్రలో అద్భుతమైనటువంటి చారిత్రక కట్టడాల్లో 100 సంవత్సరాలు పైబడినటువంటి వాటిలో పీస్ మెమోరియల్ హాలు ఒకటి. దీంతో పాటుగా మనకు ఇదే నగరం నడిబొడ్డులో ఇటు టవర్ క్లాక్ సమీపంలో ఉండేటువంటి రైల్వే స్టేషన్ రోడ్లో ఉండేటువంటి ఆర్ట్స్ కాలేజు ఒకవైపు, మనము పీస్ మెమోరియల్ హాల్కు పక్కనే ఉండేటువంటి జిల్లా కోర్టు రూపకల్పన ఒకవైపు 100 సంవత్సరాలు నిండినటువంటి అంశాలుగా కూడా మనము సగర్వంగా చెప్పుకుంటాం. అంతేకాకుండా ఒకవైపు పీస్ మెమోరియల్ హాల్తో పాటుగా అనంతపురంకు బళ్ళారి రోడ్లో ఉండేటువంటి పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ కూడా ఇటువంటి కోవకు చెందుతుంది అని మనం చెప్పుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా ఈనాడు మనం ఉండేటువంటి ఈ పీస్ మెమోరియల్ హాలు మొదటి ప్రపంచ యుద్ధానంతరం శాంతి పరిరక్షణకు చిహ్నంగా వర్సైల్స్ ప్యాక్ట్ అనబడేటువంటి దానికి సందర్భంగా కొందరు అంటారు. కానీ శాంతి పరిరక్షణకు చిహ్నంగా మొదటి ప్రపంచ యుద్ధ కాలం అనంతరం 7th ఫిబ్రవరి 1921లో ఇది రూపకల్పన కలిపింది. మీరు ఈ కట్టడాన్ని గమనిస్తే ఇది ఆనాటి బ్రిటిష్ చారిత్రాత్మక నిర్మాణాలకు ఒక అద్భుతమైనటువంటి కట్టడంగా కూడా ఇది కనపడుతుంది. ఈ హాల్లో మనం గమనిస్తే ఒక విశాలమైనటువంటి ఆవరణము, ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ అధికారులైతేమి, అనంతర కాలంలో స్వాతంత్రం వచ్చేటువంటి దాకాను అనంతర కాలంలోనూ ఇది ఒక ప్రసిద్ధమైనటువంటి నిర్మాణంగా నగరం నడిబొడ్డులో కనపడుతుంది. అంతేకాకుండా ఇక్కడ సమీపంలో ఉండేటువంటి జార్జిపేట అనబడేటువంటిది కూడా ఆనాడు మున్సిపల్ చైర్మన్గా ఉండేటువంటి పులమతి ఆదిమూర్తిరావు గారు జార్జ్ ప్రభు యొక్క పట్టాభిషేకము అనంతర కాలంలో దానికి స్మృతి చిహ్నంగా జార్జిపేట స్టార్ట్ అయిందని, ఈనాడు దీన్ని మనం న్యూ టౌన్ అని అంటామని కూడా మనకు అంతా బాగా తెలిసినటువంటి విషయమే. కానీ ఈ పీస్ మెమోరియల్ హాల్ ఇక్కడ నిర్మించబడినటువంటి అదే సమయం లోపల మనకు రాచానపల్లి రోడ్లో ఉండేటువంటి ఒక ఇనుప బ్రిడ్జ్ మనకు కనపడుతుంది. ఇది ఆ దినమే అక్కడ కూడా స్టార్ట్ అయింది అంటే చాలా ముచ్చటైనటువంటి విషయంగా కూడా మనము చెప్పుకోవచ్చు. ఈ తరానికి ఇలాంటి విషయాలను పరిచయం చేయడానికి ముఖ్యంగా బిగ్ టీవీ వాళ్ళు ఇలాంటి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టడం అయితే ఏమి, అంతేకాకుండా ఇతర టీవీ నిర్వాహక వ్యక్తులు కూడా ఇటువంటి నిర్మాణం చేపట్టడం అయితే ఏమి, ఇది చాలా ముచ్చటైనటువంటి విషయం. దీన్ని ఆనాడు ఇప్పుడు ఇలాంటి కట్టడాలు పరిరక్షించిన బాధ్యత గవర్నమెంట్పై ఎంతో ఉంది, ప్రభుత్వ అధికారులపై కానీ ప్రభుత్వంపై కానీ. కొంతమంది ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని డెవలప్ చేస్తే కన్నా మన తరాలకు మన గురించి చెప్పుకునే అవకాశం ఉంటుంది కదా సార్. ఇది ఒకప్పుడు ఇటీవలి సంవత్సరాల్లో 2-3 దశాబ్దాల క్రితం ఇది ఒక పేకాట క్లబ్గా ఉండేటువంటి కాలంలో దీనికి ప్రాణప్రతిష్ఠ చేసి దీన్ని కాపాడినటువంటి వ్యక్తిగా మనము ఈనాడు అనంతపురం మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారిని మనము తప్పకుండా ప్రశంసించక తప్పదు. 1921 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు నాడు ఇది ఆనాటి మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఫోర్ట్ సెయింట్ జార్జ్ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి హబీబుల్లా గారితో ఇది ఓపెన్ చేయబడింది. కానీ 100 ఏళ్ల తర్వాత 2018వ సంవత్సరం 2018వ సంవత్సరంలో ఆనాటి అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి కోడెల శివప్రసాదరావు గారితో ఎంతో కష్టపడి దీనికి మరొక్కసారి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఘనత అనంతపురం పట్టణం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ప్రభాకర్ చౌదరి గారికి తప్పకుండా ఇది దక్కుతుంది. కానీ ఇటీవలి కాలంలో ఇక్కడ మనము ఎన్నో కారణాల వల్ల ఇతరమైనటువంటి శక్తుల ప్రభావంతో ఇది మెల్లమెల్లగా కబ్జా కావడం కూడా చాలా దురదృష్టకరమైన విషయంగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దీనికి ఈనాడు ఎన్టీఆర్ మ్యూజియం అనే పేరుతో
ఇక్కడ ఉండేటువంటి మనం లోపల చూస్తే ఇక్కడ అద్భుతమైనటువంటి సాంస్కృతిక చారిత్రక కళాఖండాలు రాతి శిల్పాలు కూడా మనకి ఇక్కడ కనబడతాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, మ్యూజియం డైరెక్టర్ అయినటువంటి వాళ్ళు ఇక్కడ దాన్ని పరిరక్షణ కోసము ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఒక టెన్నిస్ కోర్టు కూడా పక్కగా ఉండడము, అంత విశాలమైనటువంటి ఆవరణము ఉండడము, ఇది సాంస్కృతిక కార్యక్రమాలకైతే ఏమి, చారిత్రక కట్టడాల పునరుజ్జీవనకు ఒక ప్రతీకగా అయితేమి మనం అనంతపురంలో ఈ కట్టడాన్ని తప్పకుండా సగర్వంగా చెప్పుకోవచ్చు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ పీస్ మెమోరియల్ హాల్ని ఒక మ్యూజియంగా మార్చి ప్రజలందరికీ సందర్శనార్థంగా ఉపయోగపడే తీర్చిదిద్దాలని కోరుతున్నారు అనంతపురం నగర ప్రజలు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.